అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మానసవీణ మధుగీతం. ఈ కథని రచించిన వారు భార్గవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పూజ్యులైన నాన్నగారికి ఎలా ఉన్నారు? మీరు కూర్చునే కుర్చీలోనే కూర్చుని వేడివేడిగా కాఫీ తాగుతూ అలు పెరగకుండా కురుస్తున్న వర్షాన్ని చూస్తుంటే, చిన్నప్పుడు నేను అమ్మ వర్షంలో తడుస్తూ ఆడుతుంటే గొడుగు తీసుకొచ్చి ఇద్దరిని కోప్పడుతూ ఇంట్లోకి లాక్కొని వెళ్ళటం గుర్తొచ్చి ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాను. ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చొని అలా బయటికి చూస్తుంటే మీరు నా కోసం బయట ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు లేచి మళ్ళీ అది నా ఊహే అని తెలుసుకొని మళ్ళీ కుర్చీలో కూలబడతాను. ఇంకా ఎన్నాళ్ళని మీరు వచ్చి తీసుకొని వెళతారని ఎదురు చూడను నాన్న. నా పరీక్షలు ఈ నెలాఖరుతో అయిపోతాయి. మీకు మాట ఇచ్చినట్లుగానే ఇప్పటి వరకు కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాను. ఈ పరీక్షల్లో కూడా నేను ఫస్ట్. మీ మాట నెరవేరుస్తున్నా కదా. ఇంకా ఎప్పుడన్నా త్వరగా రండి. ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఇక్కడ ఉంటే నేనేమన్నా తప్పు చేస్తానని భయంగా ఉంది. నేను అమ్మతో మాట్లాడను. తప్పమ్మ, అలా అనకూడదు అంటారని నాకు తెలుసు. అయినా కూడా నాతో ఉండనీయకుండా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అందుకే నాకు అమ్మంటే కోపం. మీరేం చెప్పకండి, నేను వినను. ఆ ఇంట్లో రాత్రిళ్ళు ఒక్కదాన్ని ఉండాలంటే ఎంత భయమేస్తుందో తెలుసా నాన్న. పొద్దున్న కాలేజీలోను లేదా ఇదిగోండి ఇలా ఈ కాఫీ షాప్లోనూ కూర్చొని గడిపేస్తాను. రాత్రిళ్ళు ఒక్కదాన్ని భయంగా ఉంటుంది నాన్న. సగం రాసి ఉన్న ఆ లెటర్ని చూసి ఇంటర్నెట్ కాలంలో కూడా ఈ ఉత్తరాలు రాస్తున్న ఆ కూతురిని తలుచుకొని మధు నవ్వుకున్నాడు. ఆమెలో ఏమి ప్రత్యేకత ఉందో కానీ తొలిచూపులోనే అతనిని ఆకర్షించింది. ఒక ఫైల్ చిన్న పరుసుతో వచ్చి అదే మూల అదే కుర్చీలో ఆ అద్దం బయటికి చూస్తూ ఏదో పుస్తకం చదువుతూనో లేదా రాసుకుంటూనో కూర్చుంటుంది. ఆ కుర్చీలో మరెవరన్నా ఉంటే కొంచెం పక్కకి కూర్చొని వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే అతని కేఫ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి తెలుసు. అన్ని కుర్చీలు ఒకేలా ఉన్నా ఆ కుర్చీలో అంత ప్రత్యేకత ఏముందో అని అక్కడ పనిచేసే వాళ్ళందరూ మొదట నవ్వుకునేవారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కుర్చీని వేరే కుర్చీతో మార్చిన ఆమె అక్కడ కూర్చోవడంతో అది కుర్చీ ప్రత్యేకత కాదు, ఆ ప్లేస్ మాత్రమే ఆమెకి కావాలని నిర్ధారించుకున్నారు. కుర్చీతో అనుబంధానికి కారణం ఆ ఉత్తరాన్ని అలాగే సొరుగులో పెట్టేశాడు. తర్వాత రోజు ఆమె వస్తుందేమో అని ఆ టేబుల్ దగ్గర ఎవరిని కూర్చొనిలేదు. ఆ టేబుల్ ఆమెకి తప్పించి ఇంకెవరిని కూర్చొనియొద్దని స్టాఫ్కి చెప్పాడు. కానీ ఆమె రాలేదు. పేరు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆమె తల్లిదండ్రులు ఏ ఊరో తెలియదు. అయినా ఆమె కోసం ఎదురు చూశాడు. 10 రోజులు గడిచిపోయాయి. అనుకోకుండా ఒక సాయంత్రం రోజున ఆమె మళ్ళీ కనిపించింది. ఆమె అడుగు పెడుతూనే వెయిటర్ ఆమె కోసమే సిద్ధంగా ఉంచిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మధుకి వెళ్ళి చెప్పాడు. అది వింటూనే మధు పరుగున వెళ్ళి, గుడ్ ఈవినింగ్ మేడం. 10 రోజుల క్రితం శనివారం రోజున మీరు వచ్చినప్పుడు మీ ఉత్తరం ఇక్కడ మర్చిపోయారు. మీరు వస్తే ఇద్దామని మీకోసం ఎదురు చూస్తున్నాను, తీసుకోండి అని ఆ ఉత్తరాన్ని అందించాడు. ఆమె చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అన్నట్లుగా పెదవులు కలిపి ఆ ఉత్తరాన్ని చూసుకుంది. మధు మేడం, మీకేమీ తీసుకొని రమ్మంటారు అని అడిగాడు. ఆమె స్వరం వినిపిస్తుందని ఆశగా. ఆమె మెనూ కార్డు తీసి ఇది తీసుకురండి అన్నట్టుగా ఒక దానిపై వేలు పెట్టి చూపించింది. మధు అలాగే అని వెళ్ళిపోయి అక్కడ ఉన్న సర్వర్కి చెప్పి బిల్లింగ్ దగ్గర నిల్చున్నాడు. ఏంటన్నా అంటూ దగ్గరికి వచ్చి అడిగాడు అక్కడే పనిచేసే ఒక కుర్రాడు. విసిగించటం కాదురా, 10 రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఆమె వస్తుందని. ఈరోజు వచ్చింది. మాట్లాడించే ప్రయత్నం చేసినా ఒక్క మాట మాట్లాడలేదు అన్నాడు మధు బాధగా. ఏంటన్నా, ఇంతమంది వస్తూ వెళుతుంటారు, ఆమె కోసమే ఎందుకు అంతగా ఎదురు చూడటం? లవ్వా? ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాడు ఆ కుర్రాడు. లవ్వో కొవ్వో నాకు తెలియదురా. ఆమె కోసం ఎదురు చూడటం ఇష్టం. ఆమె మాట్లాడితే వినాలనుంది, పేరు తెలుసుకోవాలనుంది. పరాయి వాళ్ల ఉత్తరం చదవటం తప్పని తెలిసిన ఆ క్షణం నాకు తప్పనిపించలేదు. చెప్పుకుంటూ వెళ్ళాడు మధు. లవ్వు కొవ్వో కాదన్నా, జాలి పడుతున్నా ఆమె మీద అంతేను అంటూ ఇంకో సర్వర్ మధు బాధ అర్థమైనట్లుగా చెప్పాడు. మధు అతని వైపు కోపంగా చూసి, ఎందుకురా జాలి పడటం? తండ్రికిచ్చిన మాట కోసం చదువు కొనసాగిస్తుంది. భయమేసినా కూడా పిరికిదానిలా పారిపోకుండా ఒంటరిగా ధైర్యంగా ఉంటుంది. నాకేమీ జాలి లేదురా. కానీ ఒక్కసారి ఆమె స్వరం వినాలనుంది. అప్పటికే అక్కడ పనిచేసేవాళ్ళు అతని చుట్టూ చేరారు. అందులో నుంచి ఒకడు, అవునన్నా, నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది. నేను ఆమె గొంతు ఎప్పుడూ వినలేదు.
ఏదైనా ఆర్డర్ చేయాలన్నా మెనూ కార్డులో వేలితో చూపిస్తుంది అని గుర్తు తెచ్చుకున్నాడు. అంటూ మరో కుర్రాడు కన్ఫర్మ్ చేశాడు. ఆ అమ్మాయి మోగదేమో అన్న చివరికి అందరూ ఏకగ్రీవం అంగీకరించారు. ఆ మాట వినగానే మధుకి మనసులో పిండేసినట్లుగా అనిపించింది. కానీ ఎందుకు నాకు ఇంత బాధగా అనిపిస్తుంది? నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకొని ఆమె ఆలోచనలు పక్కన పెట్టి ఆ రోజు కలెక్షన్ చూసుకుంటూ మనసుని అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. కెఫ్ మూసేసే టైం అయినా ఆమె మాత్రం ఇంకా చదువుకుంటూ అక్కడే కూర్చుని ఉండటంతో అన్న ఆమె వెళితే మనం ఇంకా మూసేసుకోవచ్చు అన్న ఒక కాఫీ ఆర్డర్ చేస్తుంది. గంటలు గంటలు అలా పుస్తకాలు తినేస్తూ కూర్చుంటుంది. నేను వెళ్ళి చెప్పి వస్తాను అన్నాడు చికాగ్గా. మధు, ఏంట్రా మీ అందరితో సరదాగా ఉంటే మరీ నెత్తి మీదకి ఎక్కుతున్నారు. కస్టమర్స్ గురించి అలాగేనా మాట్లాడేది? మీకు ఓపిక లేకపోతే మీరు వెళ్ళండి, నేను ఉంటాను అని కోప్పడ్డాడు. మధు ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసిపోయి కేఫ్ని చూసుకోవటంతో తాను ఎప్పుడు ఓనర్ మేము పనివాళ్ళము అనే భావన వాళ్ళల్లో రాలేదు. కానీ మొదటిసారి అతను అలా కోపడటంతో అందరూ ఒక అడుగు వెనక్కి వేసి ఏమీ మాట్లాడకుండా అలాగే నిలుచుండిపోయారు. కొద్దిసేపటికి మధు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కొద్దిసేపు ఉంటాను, ఆమె చదువుకుంటుంది కదా, ఆమెని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని. ఉంటాము అన్నారు అందరూ ముక్త కంఠంతో భయపడుతూ. అది కాదురా, మీరు పొద్దున్న త్వరగా వచ్చి షాపు ఓపెన్ చేసి చూసుకోండి, నేను రేపు లేటుగా వస్తాను. అందరము ఇక్కడే ఉంటే అందరి నిద్ర పాడవుతుంది. రేపొద్దున షాప్ చూసుకోవటానికి ఎవరికి ఓపికలుండవు అని అర్థమయ్యేలా చెప్పేసరికి అతను కోపంగా అనడం లేదని తెలిసి అందరూ వెళ్ళిపోయారు షాప్ మూసేసి. మధు ఆమెకి టీ అందించాడు. ఆమె తల ఎత్తకుండా చదువుకుంటూనే తాగింది. అతను మరో టేబుల్ దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతుండగా ఆమె కొద్దిసేపటికి అతని దగ్గరికి వచ్చి, సారీ అండి, టైం చూసుకోలేదు, లేట్ అయిపోయింది అంది మొహమాటంగా. మధు ఆమెని చూసి, మీ గొంతు ఎంత బాగుందండి, ఇలా కలలో మాట్లాడటమేనా? ఒక్కసారి మీ స్వరం వినిపించవచ్చు కదా, మీరు మూగవారంటే మనసులో బాధగా ఉందండి. ఆమె అతని టేబుల్ మీద కొంచెం గట్టిగా తట్టి, ఇది కల కాదండి, సారీ, మీకు నా వలన చాలా ఇబ్బంది అయ్యిందండి, తలుపు తీస్తారా, నేను వెళతాను అని అడిగేసరికి మధు కళ్ళు పెద్దవి చేసి ఆమె తనతో మాట్లాడటం చూసి ఆశ్చర్యంగా, మేడం మీరు అంటూ తల విదిలించుకొని గడియారం వైపు చూసి, రండి మేడం అని లేచి వెళ్ళి తలుపు తీశాడు. అర్ధరాత్రైంది. ఒక్కరూ వెళ్ళటం అంత మంచిది కాదు, నేను దింపుతాను అన్నాడు రోడ్డు ఖాళీగా ఉండటం చూసి. నేను క్యాబ్కి కాల్ చేస్తానులేండి, మీకు ఇబ్బంది ఎందుకు అంటూ ఫోన్ తీయబోయింది మధు. ఆ వచ్చే డ్రైవర్ కూడా మీకు పరాయి వాడే, మీకు నేను అంతేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని అయితే ఇప్పటి వరకు ఎదురు చూసేవాడిని కాదుగా అని అనేసరికి ఆమెకి అతని మాటల్లో నిజాయితీ కనిపించి అతన్ని ఇంకా కాదనలేకపోయింది. ఇద్దరు కారులో వెళుతుండగా ఆమె, మీరు మళ్ళీ టీ తీసుకొచ్చి ఇచ్చారని కూడా గమనించలేదండి, ఇంట్లో ఉన్నట్టుగా తీసుకొని తాగేశాను చూడకుండా, థ్యాంక్ యూ. మధు, మీ థ్యాంక్స్ని తీసుకోవాలంటే మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి అన్నాడు మొహమాటంగా. ఆమె కళ్ళతోని ఎందుకన్నట్లు ప్రశ్నించింది. మీ ఉత్తరం చదివాను, మీ చేతి రాత చాలా బాగుంది అని చెప్పగా మానస చిన్నగా నవ్వి ఊరుకుంది. ఉత్తరం గుర్తురాగానే బాధగా, మీరు ఎప్పుడూ మాట్లాడకపోతే మీరు మూగవాళ్లేమో అనుకున్నాను, మీ చేతి రాత ఎంత బాగుందో, మీ గొంతు అంతే బాగుంది, మీరు కనుక పాటలు పాడితే జానకి గారిని మించిపోతారు అన్నాడు మధు నవ్వుతూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. పరీక్షలు ఉన్నాయన్నారు, మొదలయ్యాయా అని మధు అడగగా ఆమె తల ఊపి అవునన్నట్లుగా సమాధానమిచ్చింది. మీరు ఏదో చదువుతున్నట్లున్నారు, అది కష్టమైన సబ్జెక్టా? మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక మాట్లాడక తప్పదనుకుని, అవునండి, మ్యాథ్స్ కొంచెం కష్టం, రేపు పరీక్ష ఉంది, చదువుకుంటూ అసలు చుట్టూ గమనించుకోలేదు, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. మధు, అయ్యో ఇబ్బంది ఏమీ లేదు, చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని మా అమ్మ చెప్తుంటుంది, నేను అలాంటిదే చేశానులేండి అన్నాడు నవ్వేసి. ఇంతకీ మీరు ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అండి. మీరు ఏం చదివారు? మధు, నేను ఇంజనీరింగ్ చేసి యూకేలో మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. అక్కడ జాబ్ చేస్తుండగా మా నాన్నగారి ఆరోగ్యం బాగోకపోవడంతో ఇక్కడికి వచ్చేసాను. ఆయన బిజినెస్ చూసుకుంటూ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. అదృష్టవంతులండి, మీ వాళ్ళతో ఉంటున్నారు అంది బాధగా. పరీక్షలైపోతే మీ నాన్నగారు వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారులేండి అన్నాడు మధు ఆమెను ఓదారుస్తూ. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. ఇక్కడేనండి, ఈ సందు మొదట్లోనే అని ఇంటి దగ్గర కారు ఆపమని చెప్పి, చాలా థ్యాంక్స్ అండి మీకు. మధు నవ్వి,
మీరు నాకేమీ ఇయ్యక్కర్లేదు, మీ పేరు చెప్తే చాలు అన్నాడు నవ్వుతూ. అయ్యో సారీ, నా పేరు చెప్పనే లేదు కదూ అని తలకు కొట్టుకొని, నా పేరు మానస అంది నవ్వి. నా పేరు మధు. ఆల్ ది బెస్ట్ మానస, రేపటి పరీక్షకి. టెన్షన్ పడకండి, బాగా రాస్తారు బాయ్ చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లే వరకు అక్కడే ఉండి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు నుండి ఆమె వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశాడు మధు. కానీ 20 రోజులు దాటినా ఆమె కనిపించలేదు. మొదట్లో పరీక్షలు అవుతున్నాయని సమాధానపరుచుకున్నాడు. అసహనం పెరిగిపోయి ఆమె ఇంటికి వెళ్ళి చూడాలన్న కోరికని ఎన్నోసార్లు బలవంతంగా ఆపుకున్నాడు. ఆమె ఇంకా రాదేమో అన్న. పరీక్షలు అయిపోయాక వాళ్ళ నాన్న వచ్చి తీసుకొని వెళ్ళిపోయారేమోను. ఆమె ఇక్కడ ఉండదేమో అన్న. ఆమె కోసం నువ్వు ఇలా డల్గా అయిపోతే పెద్దసారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అక్కడ పనిచేసేవాళ్ళు ఎన్నో రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె రాకపోయినా ఆ టేబుల్ని మాత్రం ఆమె కోసమే అలా వదిలేశాడు. అందరి కోసం మధు మామూలుగానే ఉండే ప్రయత్నం చేసిన ఏమీ తెలియని ఆమె కోసం ఎందుకు తన మనసు అంతగా బాధపడుతుందో అతనికి అర్థం కాలేదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి మళ్ళీ ఆమె ఆ కేఫ్కి వచ్చింది. ఎప్పుడు కూర్చునే చోట కూర్చొని కాఫీ తాగుతూ మధు వైపు చూసింది. కానీ చాలామంది కస్టమర్లు ఉండటంతో మధు బిజీగా ఉండి ఆమెని గమనించలేదు. సర్వర్లు అతనికి చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాక అతను బాధపడతాడని భయపడి అతనికి చెప్పలేదు. చాలాసేపు అక్కడే కూర్చుని గడిపింది. మధు మాత్రం ఆమెని చూడలేదు, దగ్గరికి రాలేదు. చాలాసేపటి తర్వాత ఆమె వెళ్ళటానికి లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. హాయ్, ఎలా ఉన్నారు అంటూ మధు సంతోషంగా ఆమెని పలకరించేసరికి ఆమె చిన్నగా నవ్వి, బాగున్నాను, చాలాసేపు అయింది వచ్చి, మీరు బిజీగా ఉన్నారు కదా, తర్వాత వద్దామని వెళుతున్నాను అంది. సర్వర్ ఆమె వచ్చిన విషయం అతనికి చెప్పనందుకు కోపంగా చూసి, బిజీ ఏం లేదండి, రండి అని కౌంటర్ అక్కడ ఉన్న వాళ్ళని చూసుకోమని ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. మధు, చాలా రోజులైంది ఇటు వచ్చి, నన్ను మర్చిపోయారనుకున్నాను, అదే మా కాఫీని మర్చిపోయారనుకున్నా అన్నాడు తడబడుతూ. పరీక్షలు ఎలా రాశారు అని అడిగాడు మాట మార్చి. చాలా బాగా రాశానండి, ఆ రోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పట్టాను, మీరు చేసిన హెల్ప్ ఎలా మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎగ్జామ్స్ అవగానే జాబ్ వచ్చింది, మీతో చెప్దామనే వచ్చాను అంది ఆమె నవ్వుతూ. మధు, అవునా, కంగ్రాట్స్ అండి, మీకు అభ్యంతరం లేకపోతే జాబ్ వచ్చిన సందర్భంగా నేను మీకు చిన్న ట్రీట్ ఇస్తాను, కాదనకండి అన్నాడు సంతోషంగా. మానస, జాబ్ వచ్చింది నాకు, ట్రీట్ ఇవ్వాల్సింది నేను కదండి అంది అయోమయంగా. మధు నవ్వి, కాబట్టి సరే అన్నట్లే కదా, రేపు లంచ్ ఓకేనా. మధుకి ఆమెతో ప్రతి క్షణం గడపాలనే ఆరాటం, దాచాలన్నా దాగటం లేదు. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాదేమో అనే భయం, ఇలా చేస్తే మళ్ళీ రేపు తనని కలవచ్చుననే ఆశ అతనిని అలా అడిగించాయి. ఓకే అండి అని చెప్పగానే మధు అతని ఫోన్ తీసి, మీ నెంబర్ చెప్తారా, రేపు ఎప్పుడు ఎక్కడ డిసైడ్ చేసి చెప్పటానికి అని అడిగాడు. ఆమె నవ్వి నెంబర్ ఇచ్చింది. మధు, మీ నాన్నగారు వాళ్ళు అందరూ బాగున్నారా అని అడిగేసరికి అప్పటి వరకు పెదవులతోనే కాకుండా కళ్ళతో కూడా అందంగా నవ్వొచ్చన్నట్లుగా ఉన్న ఆ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మధు కంగారుగా, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఆమె పక్కకి వెళ్ళి కన్నీళ్లు తుడిచాడు. అతని స్పర్శ తగలగానే మానస మొహమాటంగా పక్కకి జరిగేసింది. మధు చేసిందేంటో తెలిసి, క్షమించండి, మీరు బాధపడుతుంటే. మానస, పర్వాలేదండి అని భారంగా ఊపిరి తీసుకుంది. మధు అతని కుర్చీలో కూర్చోగానే, మానస, మా అమ్మా నాన్న చనిపోయి చాలా కాలమైంది, వాళ్ళు చనిపోయాక ఈడొచ్చిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే చదువు పెళ్లి బాధ్యతలు వాళ్ళ మీద పడతాయి అనుకొని నన్ను ఎవరూ చేరదీయలేదు. నేను మా ఇంట్లోనే ఉంటూ నాన్న నా కోసం దాచిన డబ్బుతో ఇన్నాళ్ళు చదువుకుంటూ రోజులు గడుపుతుంటున్నాను అంది బాధగా. మధు షాక్ కొట్టినట్లుగా అలాగే ఉండిపోయాడు. అలాంటివి చాలానే రాస్తాను, కానీ ఎక్కడికి పంపించాలో తెలియక ఇలా ఫైల్లో దాచుకుంటాను. నా మనసులో ప్రతి భావాన్ని నాన్నతో పంచుకునేదాన్ని, అందుకే ఇప్పటికీ ఆయనకే రాస్తాను. అది తన వెంట ఎప్పుడు ఉండే ఫైల్ని తీసి చూపిస్తూ, మీ అమ్మగారు అని అడుగుతాడు మధు. నాన్నకన్నా 3 ఏళ్ల ముందే అమ్మ ఆరోగ్యం పాడై చనిపోయింది. నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మకి నాన్న పక్కన లేకపోతే క్షణం తోచేది కాదు, అందుకేనేమో నాన్నని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు మీరు అన్నారు కదా, నేను మూగదాన్ని అనుకున్నారని. నాన్నకి నేను సంగీతం పాడుతుంటే ఎంతో ఇష్టం, అడిగి మరీ పాడించుకునేవారు. ఆయన చనిపోయాక సంగీతం మానేసి మూగదానిలా మౌనంగా ఉండటం మొదలుపెట్టాను అంది విరక్తిగా. మధు బాధగా, మీ జీవితం ఇంత విషాదం ఉందని అనుకోలేదు అని అంటాడు. ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు అనుకున్నాను, కానీ మీ వెనుక ఇంత కథ ఉందని ఊహించలేదు. మీకు జరిగిపోయిన విషయాలు గుర్తు చేసి బాధ పెట్టాను, సారీ అండి.
మానస, లేదండి, మీతో నా మనసులో భారాన్ని పంచుకున్నందుకు నాకు మనసు తేలికపడింది. మధు, మీకు ఏ అవసరం వచ్చినా నాకు మీరు కాల్ చేయొచ్చు. ఒంటరి వారని ఎప్పుడు అనుకోకండి, నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి అన్నాడు ధైర్యం చెబుతూ. మానస అతని కళ్ళల్లోకి చూసి సరే అని చెప్పింది. కాఫీ తీసుకుంటారా? నేను అసలు అడగనే లేదు అన్నాడు తన మతిమరుపుకి తిట్టుకుంటూ. మానస నవ్వి, లేదండి, నేను కాఫీకి బిల్ పే చేద్దామని, అలాగే ఆ రోజు మీరు ఇచ్చిన 2వ కప్పు కాఫీకి కూడా నేను కట్టలేదు అంది మొహమాటంగా. మధు నవ్వేసి, మీకు జాబ్ వచ్చిన సందర్భంగా వాటికి పే చేయక్కర్లేదులేండి, ఏం అవసరం లేదు అన్నాడు. మానస నవ్వి, ఇప్పుడు మీరు ఇది తీసుకోకపోతే ట్రీట్ ఇచ్చేసినట్లు అయిపోయిందండి, కాబట్టి రేపు లంచ్ అక్కర్లేదు కదా అంది నవ్వు ఆపుకుంటూ కళ్ళతో చిలిపిగా చూసి. మధు వెంటనే బిల్ అక్కడ అంటూ కౌంటర్ వెనక్కి వెళ్ళాడు. ఆమె వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆమె టేబుల్ దగ్గర ఫైల్ని మర్చిపోయిందని చూసి అది తీసి పక్కన పెట్టి, ఆమె మళ్ళీ రాకపోవడంతో కలిసినప్పుడు ఇచ్చేయొచ్చని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫైల్ని కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఆమెతో మాట్లాడిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆమె ఫైల్ని తీసి ఆ చేతి రాతను చూసి మురిసిపోతుండగా అందులో ఒకచోట అతని పేరు కనిపించి అక్కడే కళ్ళు నిలిచాయి. అనుమానం వచ్చి తిప్పి చూడగా చాలాసార్లు అతని పేరు కొన్ని ఉత్తరాల్లో ఉండటం చూసి ఆశ్చర్యంగా చివరన ఉన్న ఉత్తరం తీశాడు. ఆ డేట్ చూసి అది ఈరోజు రాసినదే అని గమనించి అది చదవటం మొదలుపెట్టాడు. పూజ్యులైన నాన్నగారికి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాఫీ తాగుతూ మీతో మాట్లాడుతున్నాను. నాన్న, నీకు ఇచ్చిన మాట కోసం ఆయన్ని చూడకుండా ఇన్నాళ్ళు ఉన్నాను. నాకిచ్చిన మాట కోసమా అని అడుగుతున్నారా? అంతే కదా మరి. మీరేమో బాగా చదువుకొని కాలేజీ టాపర్ అవ్వాలన్నారు. ఈరోజు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాక తన ఆలోచనలు మనసంతా నిండిపోయాయి. మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యి చదువు పోతుందో అని మీకోసం అతనిని దూరం పెట్టి బాధ పెట్టాను. ఉత్తరం చదువుతున్న మధు ఆమె మనసులో కూడా అతను ఉన్నాడని తెలుసుకొని సంతోషంగా ఎగిరి గంతేసి ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఇంకా ఏముందో అని ఆత్రంగా మళ్ళీ చదవటం మొదలుపెట్టింది. ఆ రోజు రూప వచ్చినప్పుడు ఈ టేబుల్ ఇయ్యమంటే ఇది రిజర్వ్ చేసినది అని ఆయన చెప్పారట. ఆ రిజర్వ్ చేసింది నా కోసమే తెలుసా నాన్న. వాళ్ళ సర్వర్ ఆమె ఇంకా రాదు అని అనేసరికి ఆయన మొహం వాడిపోయిందట. పాపం, నీకోసం ఆయన్ని బాధ పెట్టినందుకు రూప కూడా నన్ను కోప్పడింది. నాన్న, మీరు నేను అర్ధరాత్రిళ్ళు చదువుతున్నాను అని నా కోసం నాతో పాటు కూర్చొని మధ్యరాత్రిళ్ళు వేడిగా టీ ఇచ్చేవారు కదా. మధు కూడా అలానే ఇచ్చారు. నేనసలు మధు అంది గమనించలేదు. మీరే అనుకొని చక్కగా చదువుకుంటూ తాగేశాను. నాతో పాటే కూర్చొని కునికిపాట్లు పడుతున్న తనని చూసి చాలా ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదంటూ నా బాధ్యత తీసుకుని ఇంటి దగ్గర దింపారు. నేను క్షేమంగా లోపలికి వెళ్ళానని నిర్ధారించుకుని అప్పుడు వెనక్కి వెళ్ళారు. అప్పుడు కూడా ఆయనలో నాకు మీ ప్రేమే కనిపించింది నాన్న. మీరు నాకు దూరం అయ్యాక మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆ కేఫ్కి మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన్ని చూశాను. అందరితోనూ కలిసిపోయి సరదాగా ఉండే ఆయన స్వభావం నన్ను ఆకర్షించింది. ఆయన కేఫ్ ముందర ఎవరన్నా ఆకలితో ఉన్నవాళ్ళు కనిపిస్తే తినటానికి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. తన తల్లిదండ్రులకు ఇష్టమైన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చారంటే తనకి కాబోయే భార్యను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు కదా నాన్న. అలాంటి మనిషి నాకు జీవిత భాగస్వామి అయితే నేను ఎప్పటికీ ఒంటరిని కానుగా. ఆ ప్రేమ అంతా నాకే కావాలనిపిస్తుంది. నాది ఎంత స్వార్థమో కదా. మీరు ఉండి ఉంటే ఆయనతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీరే సంబంధం మాట్లాడేవారేమోను. అమ్మే ఉంటే నన్ను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి మురిసిపోయి ఉండేది కదా. ఇప్పుడు ఇంకా అవి నా జీవితంలో ఉండవు నాన్న. ఎందుకంటే నాకంటూ ఇప్పుడు ఎవరూ లేరు. నాలాంటి అనాథ వాళ్ళ ఇంట్లో కోడలిగా ఒప్పుకుంటారా? ఆయన మనసులో నేనున్నా అని తెలిసి నాకు ఎంత కలిగించి తర్వాత ఆయన బాధకి కారణం అవుతానేమోనని భయంగానూ ఉంది. ఒక్కసారి ఆయనతో కలిసి బయటికి వెళ్ళాలనుంది నాన్న. మన ఇంటా వంటా లేవు ఇలాంటి పద్ధతులు అని కోప్పడకండి. ఈ ఒక్కసారికి వెళ్ళి ఇంకా జీవితంలో తనకి మళ్ళీ కనిపించను నాన్న. ఆ జ్ఞాపకాలతో మీరు తీసుకెళ్లే వరకు బ్రతికేస్తాను. తను కాకుండా ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను. తనతో మాట్లాడగలిగే ధైర్యాన్ని కలగజేయండి నాన్న అనే సంతకం చూసి సంతోషం, బాధ, ఎన్నో భావాలు మదిలో కదిలాయి. ఒక్కసారి నాతో కలిసి వెళ్ళాలనుకుంటున్నావు కదా మానస. సరే, నీ కోరికను నేను కాదనను అనుకున్నాడు మధు తనలో తాను. తర్వాత రోజు పొద్దున్న
మానస ఇంటికి బయలుదేరుతూ మధు ఫోన్ చేయగా ఆమె గొంతు విని, ఏమైందండి, గొంతేంటి అలా ఉంది, బాలేదా? నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు కంగారుగా. మానస, నా ఫైల్ కనిపించటం లేదండి, నిన్న సాయంత్రం నుండి వెతుకుతున్నాను అంది ఏడుస్తూ. మధు, అన్ని చోట్ల వెతికారా? కానీ మా కేఫ్లో చూశారా? నేను చూశానండి, మీ కుర్రాడు అక్కడ వెతికి ఏమీ లేదని చెప్పాడు. మధు, అయ్యో, మీరు మళ్ళీ వచ్చిన విషయం నాకు తెలియదండి, మీరు మర్చిపోయారని నేను అది తీసి జాగ్రత్త చేశాను. ఈరోజు కలిసినప్పుడు ఇయ్యొచ్చు అనుకున్నాను, దీనికే ఏడుస్తున్నారా? ముందు లేచి రెడీ అవ్వండి, నేను ఒక అరగంటలో వస్తాను అన్నాడు అన్నయ్యంగా. మానసకి మనసు తేలికపడి సంతోషంగా, అవునా, థ్యాంక్ యూ అండి. ఎప్పుడూ లేనిది ఫైల్ కనిపించడం లేదంటే నాన్నకి నేను బయటికి వెళ్ళటం ఇష్టం లేదనుకున్నాను. మీ దగ్గరే ఉందంటే ఇప్పుడు కొంచెం స్థిమితంగా ఉంది. ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వస్తాను. అది సర్ప్రైజ్, నేను వస్తాను. రెడీ అయ్యి ఉండండి, నవ్వుతూ బయటికి రండి అని ఫోన్ పెట్టేసి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. లేత గులాబీ రంగు చీరలో అప్పుడే విరిసిన కమలంలాగా అందంగా రెడీ అయ్యి వచ్చిన మానసని చూసి మధు గుండె అదుపు తప్పకుండా గట్టిగా పట్టుకొని కారు డోరు తీసి ఆమెను కూర్చోమని చెప్పి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇద్దరూ బయలుదేరారు. ఏంటండి, ఎక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది మానస. ఇక్కడేమీ హోటల్ కనిపించటం లేదు అంది చుట్టూ ఇళ్ళు చూసి. మధు, భయంగా ఉందా? ఎక్కడికి తీసుకొచ్చేశానోనని మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను అన్నాడు ఆమెను చూసి. నాకు భయమేమీ లేదండి అని అంది మానస. నన్ను కిడ్నాప్ చేస్తే మీకేం డబ్బు దొరుకుతాయండి అంది నవ్వుతూ. మీరు ఉన్నారుగా అని ఆమె ఫైల్ని ఆమెకిచ్చి, మీకు నా మీద ఎలాంటి భావం లేదనుకుని మీతో ఎలా మాట్లాడాలా అని ఇన్నాళ్ళు ఆలోచించాను. మిమ్మల్ని ఎలా వదులుకుంటాను? నేను ఉండంగా మీరెప్పుడు అనాథ కారు. మీ నాన్నగారి ఆశీస్సులు మనకి దొరికేశాయి. అందుకే ఆయనే ఈ ఉత్తరాన్ని నాకు చేరేలా చేసి మీ మనసులో మాట నాకు చెప్పారు. మీ అమ్మ నాన్నగారికి నా ప్రేమ గురించి చెప్పేశాను. ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొడుకు ప్రేమని ఎందుకు కాదంటారు? కోడల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, లోపలికి వెళదాం, మన ఇంట్లోకి. ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.